బడ్జెటింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టాలండి. ఉమ్, అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి ఫైనాన్సెస్ ని, మన పర్సనల్ ఫైనాన్సెస్ ని అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే ముందు మనం మొదలు పెట్టాల్సింది బడ్జెటింగ్. ఉమ్, బడ్జెటింగ్ అనేది చాలా సింపుల్ గా వేసుకోవచ్చండి. ఒకవైపు అంతా మనం ఇన్కమ్స్ రాసుకోండి, ఒకవైపు అంతా ఎక్స్పెన్సెస్ రాసుకోండి. ఇన్కమ్ అంటే మీకు ఎలాంటి ఇన్కమ్స్ ఉండొచ్చు? యూ కెన్ హ్యావ్ రెంటల్ ఇన్కమ్, ఉమ్, యూ కెన్ హ్యావ్ మనకి శాలరీ ఇన్కమ్ కానీ, మీకు ఏదైనా బిజినెస్ ఉంటే బిజినెస్ ఇన్కమ్, ఇది మీ ఇన్కమ్, జనరల్ ఇన్కమ్. ఉమ్, ఎక్స్పెండిచర్ ని కూడా ఒక 4-5 గా డివైడ్ చేయండి. ఉమ్, ఇప్పుడు నేను చెప్పేటట్టుగా ఎట్లా, ముందు హౌస్ హోల్డ్, మన ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది. చాలా మంది లేడీస్ కి దాని మీద కూడా కరెక్ట్ గా అవగాహన లేదండి. ఉండదు. కొంతమందికి అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పలేరు ఉమ్, ఎంత ఖర్చు అవుతుంది అనేది. ఒకసారి రాసుకోండి, మనం ఏమేమి దేనికి పేమెంట్స్ చేస్తున్నాము అవన్నీ సెపరేట్ గా రాసుకోండి. తర్వాత కిడ్స్ ఎడ్యుకేషన్ గురించి, ఉమ్, మనం పిల్లల చదువుల గురించి ఎంత ఖర్చు పెడుతున్నాం, సంవత్సరానికి ఇంత అయితే నెలకింత అని డివైడ్ చేసి అక్కడ మీరు చేసుకోవచ్చు. రాసేసుకోండి. అవును. అక్కడ మీరు యావరేజ్ గా తెలిసిపోతుంది. ఆ తర్వాత మీరు చూడాల్సింది ఈఎంఐస్. ఉమ్, మనము మన ఇంటికి ఎన్ని ఈఎంఐస్ ఉన్నాయి, మన ఈఎంఐస్ ఎన్ని అంటే కార్ ఎన్ని ఈఎంఐస్ పే ఉండొచ్చు, చేస్తున్నాం. ఉమ్, కార్ ఈఎంఐ ఉండొచ్చు, మీ దగ్గర హోమ్ లోన్ ఈఎంఐ ఉండొచ్చు, లేదు అంటే క్రెడిట్ కార్డ్స్ కి మీరు కడుతూ ఉండొచ్చు. ఇలాంటివి ఈఎంఐస్ చాలా ఉంటాయి. ఆ ఉమ్, ఈఎంఐస్ అన్ని ఓ దగ్గర రాసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రీమియమ్స్. ఉమ్. చాలా అంటే ఇవన్నీ తెలియాలి అంటే ముందు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోవాలండి. ఆ, ఓకే, మరి దీని తనకి గురించి ఇంత డిస్కస్ చేయాలి. ఇన్ఫర్మేషన్ రావాలి అంటే ఆ, ఎట్లా వస్తుందండి ఇన్ఫర్మేషన్? ఆయన ఎన్ని ప్రీమియమ్స్ కడుతున్నారు ఈమెకు తెలియాలి, తెలియాలి. ఆయన ఓకే. ఎన్ని ఈఎంఐస్ కడుతున్నారు ఈమెకు తెలియాలి. ఉమ్, సో ఈ అసలు ఇదంతా స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే ఇద్దరు కూర్చొని వైఫ్ అండ్ మాట్లాడుకోవాలి. కూర్చొని డిస్కస్ చేసుకొని మన అంటే ఈమె ఇంట్రెస్ట్ చూపించాలి కదండి. డెఫినెట్లీ. ఈమె నుంచి ముందు రావాలి, తెలుసుకోవాలి. నాకు చెప్పు అంటే 3 రోజులకైనా కనీసం 3 నెలలకైనా చెప్తారు కదండి. చెప్తారుగా.